నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. దేశవ్యాప్తంగా నేషనల్ హెరాల్డ్ కేస్ ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ. రాహుల్ గాంధీ పైన, అలాగే సోనియా గాంధీ పైన ఇప్పటికే ఈడీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఎందుకు వీరిపైన ఛార్జ్ షీట్ దాఖలు చేసింది? అసలు సుబ్రహ్మణ్య స్వామి పెట్టిన కేసులేంటి? సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్న అలిగేషన్స్ ఏంటో ఒకసారి చూసే ముందు అసలు ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించి ఏం జరిగిందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఏజేఎల్ అనే కంపెనీ ఏదైతే ఉందో, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి అది నష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడాను కేవలం పార్టీకి సంబంధించిన దాదాపుగా 90,25,00,000 రూపాయలు అప్పుగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏజేఎల్కి సంబంధించి, ఏజేఎల్ కంపెనీకి సంబంధించి. ఈ ఏజేఎల్ కంపెనీ అనేది ఎవరిది ఏంటి అనేది తర్వాత తెలుసుకుందాం. దీంతోపాటు సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్న మరొక అలిగేషన్ ఏంటంటే, ఈ ఏజేఎల్ కంపెనీకి సంబంధించిన దాదాపుగా 5,000 కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడాను ప్రస్తుతం దాని నెట్వర్త్ 5,000 కోట్ల రూపాయలు. ఇది 2010 నుంచి 12 మధ్య కాలంలో దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ సంస్థకు సంబంధించి ఆస్తుల విలువ. సో ఆస్తులన్నింటినీ కూడాను యంగ్ ఇండియా కంపెనీ అనేది 2010లో ఆ యొక్క ఏజేఎల్ కంపెనీకి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా అక్వైర్ చేసుకుంది. అప్పుడున్న దాని ఆస్తు విలువ కేవలం 2,000 కోట్ల రూపాయలు అయితే ప్రస్తుతం దాని ఆస్తుల విలువ దాదాపుగా 5,000 కోట్లకు పైబడే ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎందుకు ఏజేఎల్ కంపెనీని అక్వైర్ చేసుకుంది అంటే, వాళ్ళకి ఇచ్చిన అప్పు ఏదైతుందో ఆ అప్పు తిరిగి కట్టలేదు అని చెప్పేసి 2010లో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏజేఎల్ కంపెనీకి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా అక్వైర్ చేసుకుందని చెప్పేసి, ఇది ఇల్లీగల్గా జరిగింది, ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది అంటూ కూడాను సుబ్రహ్మణ్య స్వామి, బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి ఈ యొక్క యంగ్ ఇండియా కంపెనీ పైన, అలాగే దానిలో ఉన్న డైరెక్టర్లుగా బోర్డు మెంబర్గా ఉన్న రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ పైన అలిగేషన్ చేస్తున్నారు. అలాగే వాళ్ళపైన కేసు కూడా పెట్టిన పరిస్థితి. అసలు వాట్ ఈజ్ ఏజేఎల్, అసలు ఏజేఎల్ అంటే ఏంటి, ఆ ఏజేఎల్ కంపెనీ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏజేఎల్ కంపెనీ మనం ఒకసారి చూసినట్లయితే, ఏజేఎల్ కంపెనీకి సంబంధించిన నామ్స్ అండ్ కండిషన్స్ అసలు ఏమున్నాయి, ఏంటి, అసలు ఆ కంపెనీని ఎప్పుడు స్థాపించారు, ఎందుకు స్థాపించారు, ఎవరు స్థాపించారు అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ద అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్, ఇక్కడ పబ్లిషర్స్ ఆఫ్ నేషనల్ హెరాల్డ్, నవజీవన్, అలాగే కవామి అవాజ్, దీనికి సంబంధించి ఇవన్నీ కూడా న్యూస్ పేపర్స్. దీంతో పాటుగా కొన్ని వాళ్ళ యొక్క కంపెనీకి సంబంధించిన కార్యకలాపాలు ఉంటాయి. దీన్ని ఎవరు స్థాపించారు, ఎందుకు స్థాపించారు అనే ప్రయత్నం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అప్పుడున్న మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి అధ్యక్షతన, అంటే ఇది ఇక్కడ దాదాపుగా మనం చూస్తే 1937 అలాగే 38 సమయంలో దీన్ని స్థాపించడం జరిగింది. 1937-38 సమయంలో దీన్ని స్థాపించాలని నిర్ణయం తీసుకున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడాను ఫైట్ చేస్తూనే ఉన్నారు. అంటే ఇక్కడి నుంచి బ్రిటిషర్స్ని తరిమి కొట్టాలి, స్వతంత్రం కోసం పోరాడుతూనే ఉన్నారు. కానీ ఇదంతా కేవలం మౌత్తో, అంటే కేవలం మాట్లాడడంతో, మౌత్ పబ్లిసిటీతో ఇదంతా అయ్యేది కాదు. కాబట్టి ప్రతి ఒక్క మన భారతీయుడికి అర్థమయ్యేలాగా మనం చేసే యాజిటేషన్స్ కానీ, మనం పంపే వర్తమానాలు కానీ ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి ఈ యొక్క పబ్లిషర్స్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఇది 1937-38 మధ్యకాలంలో జరిగింది, నెహ్రూ గారి అధ్యక్షతన. అలాగే దాదాపుగా 5,000 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ 5,000 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడాను ఈ యొక్క కంపెనీలో షేర్ హోల్డర్స్. అంటే దానికి సంబంధించి ఎన్ని డబ్బులు వచ్చినా, ఏమొచ్చినా సరే, ఏం చేయాలన్నా సరే, 5,000 మంది అందరూ షేర్ హోల్డర్స్. సో వీళ్ళలో నెహ్రూ గారి అధ్యక్షతన దీన్ని స్థాపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక అనేది ఇది ఒక ఇంగ్లీష్ పేపర్, అలాగే నవజీవన్ అనేది హిందీ పేపర్, దీంతో పాటుగా కవామి అవాజ్ అనే పేపర్ ఉర్దూ పేపర్. దీనికి సంబంధించి అంటే దీన్ని 40 to 50 మధ్యలోనే ఈ కవామి అవాజ్ అనే పేపర్ని వాళ్ళు రద్దు చేయడం కూడా జరిగింది. 2008 వరకు కూడాను నేషనల్ హెరాల్డ్ అనే పేపరు పబ్లిష్ అవుతూనే ఉంది, రన్ అవుతూనే ఉంది. దీనికి సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే, ఈ నేషనల్ హెరాల్డ్కి సంబంధించి దాదాపుగా ఇక్కడ ఈ 3 కూడాను ఈ పేపర్లో రన్ చేసేవాళ్ళు. భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇది అర్థమయ్యేలాగా, అంటే ప్రతి ఒక్కరికి మన యాజిటేషన్స్ ఏం చేస్తున్నాం, ఎటువైపు వెళ్దాం, ఏం చేద్దాం అనే నినాదాలు అన్నింటినీ కూడాను ఇందులో స్ప్రెడ్ చేసేవాళ్ళు. దీనికి సంబంధించి ఇది ఢిల్లీలో ఏర్పాటు చేశారు. బహదూర్ షా జాఫర్ మార్గ్ ఏదైతే ఉందో అక్కడ, అంటే చాలా పాష్ ఏరియా, చాలా రిచ్ ఏరియా, ఆ ఏరియాలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఏ ఒక్కళ్ళ ప్రాపర్టీ కాదు. ఇందులో ఉన్న షేర్ హోల్డర్స్ అందరూ కూడా దీనికి ఓనర్స్ లాగా వ్యవహరించేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఓనర్స్ లాగే వ్యవహరించేవాళ్ళు. ఇక్కడ ఏజేఎల్ పబ్లిషర్స్ మనం చూసుకున్నట్లయితే ఈ 3 పేపర్లని వీళ్ళు పబ్లిష్ చేసేవాళ్ళు.
ఇంగ్లీష్, హిందీ అలాగే వీటితో పాటు ఉర్దూ కూడా చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ నేషనల్ హెరాల్డ్కి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఆ దేశవ్యాప్తంగా ఉన్న ఏవైతే నేషనల్ హెరాల్డ్ పేపర్కి సంబంధించిన దేశవ్యాప్తంగా ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడాను ఇక్కడ యంగ్ ఇండియా అక్వైర్ చేసుకుంది. బికాస్ యంగ్ ఇండియా వీళ్ళకి కొంత సొమ్ముని అంటే వడ్డీ లేకుండా అప్పుగా ఇచ్చింది. ఇది రుణం కాదు, లేదంటే రాయితీ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కాదు, కేవలం అప్పుగా. అంటే మళ్ళీ మాకు సంబంధించి మీరు ఏదైతే ఆ 90 కోట్ల రూపాయలు మళ్ళీ మాకు రిటర్న్ చేయాలి, కట్టాలి. కట్టకపోతే కనుక ఒక వీలునామా ప్రకారం, ఒక MOU ప్రకారం, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం మనం ఒక పత్రం రాసుకుందాం. దీంట్లో ఏంటంటే కొంత మొత్తం మేము ఆల్రెడీ 90 కోట్లు ఇచ్చాం కాబట్టి, 90 కోట్ల 25 లక్షలు ఇచ్చాం కాబట్టి, ఒకవేళ మీరు తిరిగి చెల్లించకపోతే దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ హెరాల్డ్ పేపర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడాను అక్వైర్ చేసుకునే అధికారం, వాటన్నిటిని కూడా అక్వైర్ చేసుకునే అధికారం మాకు కావాలి. దాని తర్వాత మీకు కాంపెన్సేషన్ కింద ఒక 50 lakhs కూడా ఇస్తాం. ఇఫ్ ఇన్ కేస్ మేము ఇచ్చిన పెద్ద మొత్తం కూడా కట్టకపోతే మళ్ళీ తిరిగి మేమే 50 lakhs ఇస్తాం, కానీ వాటన్నిటిని కూడాను మేమే అక్వైర్ చేసుకుంటామని చెప్పేసి ఒక ఒప్పందం జరిగింది. సో ఇది ఖచ్చితంగా అవుననే చెప్తున్నారు రాహుల్ గాంధీ, అలాగే సోనియా గాంధీ కూడా చెప్తున్న పరిస్థితి. ముందుగా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఎక్కడెక్కడ ప్లేసులు వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు, ఏమేమి ప్లేస్లు ఆక్యుపై చేస్తున్నారు, ఈరోజు దేశవ్యాప్తంగా కూడాను యంగ్ ఇండియాకి సంబంధించిన ఆస్తులు ఎంత ఉన్నాయి, యంగ్ ఇండియా ఎక్కడెక్కడ ప్లేసుల్లో ఏమేమి ఆక్యుపై చేసుకుందో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే దీనికి సంబంధించి యంగ్ ఇండియా కంపెనీకి సంబంధించి దాదాపుగా షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఆ షేర్ హోల్డర్స్లో చాలా ముఖ్యమైన వ్యక్తులు కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీని. మనం ఒకసారి వీళ్ళు ఎక్కడెక్కడ ఆస్తులు వీళ్ళు అక్వైర్ చేసుకున్నారో చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఢిల్లీలో ఉన్న ఢిల్లీలో హెరాల్డ్ హౌస్ అనేది ఉంది. ఇప్పుడు చాలా అది పెద్ద మొత్తంలో ఉంది, చాలా ఎక్కువ కాస్ట్ కూడాను ఉందన్నమాట. దాని తర్వాత లక్నో, భోపాల్, ముంబై, ఇండోర్, పాట్నా, దాని తర్వాత పంచకులకు సంబంధించి హర్యానా ప్లాట్లు, అలాగే పాట్నాకు సంబంధించి ఫ్రీజర్ రోడ్డు, ఇక ఇండోరు, అలాగే ముంబైలో ఉన్న బైండ్రా ఎంత కాస్ట్లు ఉంటాయి ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయం. ఇప్పుడు రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ వీళ్ళిద్దరు కూడాను ఇందులో యంగ్ ఇండియా ఏదైతే ఉందో, యంగ్ ఇండియా సంస్థ అనేది ఒక చారిటీ కోసం పెట్టింది. ఇదంతా అంటే ప్రైవేట్ కంపెనీ అయినా సరే లాభాలు ఆర్జించాలనో, కమర్షియల్గానో, లేదంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిననో ఇవన్నీ కాదు, కేవలం దాన్ని సేవా దృక్పథంతో పెట్టి ఆ యంగ్ ఇండియా కంపెనీ అనేది దాన్ని స్థాపించామని చెప్పేసి రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇందులో చాలా ముఖ్యంగా యంగ్ ఇండియా ఎప్పుడు స్థాపించారనేది మనం చూస్తే, యంగ్ ఇండియా 2010కి సంబంధించి యంగ్ ఇండియాని స్థాపించారు. తర్వాత 2010 నవంబర్ 23న ఈ యంగ్ ఇండియాని స్థాపిస్తే అక్కడి నుంచి 2010లోనే రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ వీళ్ళిద్దరు కూడాను, రాహుల్ గాంధీ ఏమో ఆ యొక్క యంగ్ ఇండియా కంపెనీకి సంబంధించి ఆయన డైరెక్టర్గా ఉన్నారు, సోనియా గాంధీ ఏమో అక్కడ అపాయింటెడ్ యాజ్ ఏ బోర్డు మెంబర్గా అపాయింట్ అయ్యారు. ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళతో పాటు వీళ్ళిద్దరికి సంబంధించి దాదాపుగా ఈ యంగ్ ఇండియా కంపెనీలో ఎంత ఆస్తులు ఉన్నాయంటే ఇద్దరికి కలిపి 76% వీళ్ళిద్దరికి కలిపి షేర్ హోల్డర్స్ వీళ్ళిద్దరు. అంటే 38 మనం చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరు మెజారిటీ ఆఫ్ ది షేర్ హోల్డర్స్ వీళ్ళిద్దరే. కాబట్టి వీళ్ళు చెప్పిందే యంగ్ ఇండియా కంపెనీకి సంబంధించి నడుస్తూ ఉంటుంది. దీని తర్వాత మరొక ఇద్దరు కాంగ్రెస్ లీడర్లు, వాళ్ళు చాలా మెయిన్ వ్యక్తులు, అంటే నెహ్రూ కాలం నుంచి, దాని తర్వాత అంటే దాదాపుగా 80s నుంచి కూడా చాలా వీళ్ళతో ఎక్కువ సత్సంబంధాలు, గాంధీ కుటుంబంతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తులు ఇద్దరు. ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, ఇక మోతీలాల్ వోరాకి 12% ఉంది. అలాగే మోతీలాల్ వోరాతో పాటు కలిపి ఆస్కార్ ఫెర్నాండస్ కూడా 12% ఉంది. ఈ 24+76 100% ఈ నలుగురు చేతుల్లోనే ఈ యొక్క యంగ్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో, యంగ్ ఇండియా కంపెనీకి సంబంధించి వీళ్ళ చేతిలోనే ఉంది. ఇప్పుడు మొత్తంగా అసలు యంగ్ ఇండియా దీనికి సంబంధించి కేసు ఏంటి, నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటి అంటే మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సుబ్రహ్మణ్య స్వామి పెట్టిన కేసులు మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొత్తంగా సుబ్రహ్మణ్య స్వామి చెప్తుంది ఏంటంటే 2012కి సంబంధించి ఆయన మొత్తం కూడాను ఈ నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడాను అవన్నీ గవర్నమెంట్కి సంబంధించింది. ఎందుకంటే అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కలిపి ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ పేపర్స్ స్థాపించారు. దీని తర్వాత ప్రభుత్వం దీన్ని నడిపింది. కానీ ప్రభుత్వ ఆస్తులని ఒక ప్రైవేట్ పార్టీ, ఒక పొలిటికల్ పార్టీ ఏ విధంగా అక్వైర్ చేసుకుంటుంది, ఏ విధంగా వాళ్ళు జప్తు చేస్తారు, ఏ విధంగా వాళ్ళు లాగేసుకుంటారు అని చెప్పేసి
సుబ్రహ్మణ్య స్వామి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని ముఖ్యమైన అలిగేషన్లు ఏంటంటే ఇల్లీగల్గా ఈ యొక్క ప్రాపర్టీని వీళ్ళు అక్వైర్ చేసుకున్నారు. ఇదంతా కూడాను మనీ లాండరింగ్కి సంబంధించింది, ఇదంతా ల్యాండ్ మైనింగ్ చేశారు అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ సెక్షన్ 29A2 సి ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ 1951 యాక్ట్ దీనికి సంబంధిస్తుంది. అలాగే దీంతో పాటుగా సెక్షన్ 13A ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 యాక్ట్, ఇవన్నీ కూడాను అంటే ఏదైతే మనీ లాండరింగ్ జరుగుతుందో దీనికి సంబంధించి మేము ఇన్వెస్టిగేషన్ చేయమని డిమాండ్ చేస్తున్నాం అనుకున్న తరుణంలోనే సో ఇప్పుడు రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ మీద కూడాను ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పటి వరకు కూడాను కొన్ని అలిగేషన్స్ దాదాపుగా ఒక 10 సార్లు 20 సార్లు ఈ యొక్క కోర్టులో ఇదంతా నడుస్తూనే ఉంది కేసు. కానీ రీసెంట్గా కోర్టు మాత్రం వీళ్ళపైన ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఈడీ కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ముఖ్యంగా కరెంట్ స్టేటస్ మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఏదైతే ఒక నివేదిక ఇవ్వాలి ఖచ్చితంగా అంటూ కూడా ఈడీకి కొన్ని సమన్లు జారీ చేసింది. ఏంటంటే వీళ్ళకి సంబంధించి రాహుల్ గాంధీ సోనియా గాంధీకి సంబంధించి 2010-12 మధ్యకాలంలో వీళ్ళ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన ఏంటి పరిస్థితి, ఇన్కమ్ ట్యాక్స్ గురించి వాళ్ళు చూడమని చెప్పారు. దీంతో పాటుగా మనం చూసినట్లయితే కొన్ని ప్రాపర్టీస్ కూడా ఇప్పటికే ఈడీ అటాచ్ చేసింది వీళ్ళకి. ఏమేంటంటే మే 2019లో రాహుల్ గాంధీ సోనియా గాంధీకి సంబంధించిన 64 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసింది. దీంతో పాటు మళ్ళీ 2023లో కూడాను 2023లో 751 కోట్లు అటాచ్ చేసింది ఈడీ. ప్రస్తుతానికి ఈ రెండు పెద్ద హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే వీళ్ళు నిజంగానే చారిటీ కోసం స్థాపించిన యంగ్ ఇండియా సంస్థ ఏదైతుందో ఆ యంగ్ ఇండియా సంస్థని ఎందుకు కమర్షియల్గా వాడుతున్నారు, ఎందుకు మనీ లాండరింగ్ చేస్తున్నారు, నిజంగానే మీకు యంగ్ ఇండియా సంస్థకు సంబంధించి మీరు ఏజెల్ కంపెనీకి సంబంధించి కొన్ని ఆస్తులు తీసుకున్నారు. ఏదైతే ద అసోసియేటెడ్ జర్నల్స్ ఆఫ్ లిమిటెడ్ దీనికి సంబంధించిన ఆస్తులు ఏవైతున్నాయో ఎక్కడెక్కడ చాలా కాస్ట్లీయెస్ట్ ప్లేసుల్లో ఉన్న ఆస్తులన్నింటినీ మీరు అక్వైర్ చేసుకున్నారు కదా, ఆ ప్లేసుల్లో మీరు ఏం చేస్తున్నారని కొన్ని క్వశ్చన్లు చేసింది. ఇప్పుడు హెరాల్డ్ హౌస్ ఢిల్లీలో ఉంది. ఆ ఢిల్లీలో ఉన్న హెరాల్డ్ హౌస్కి సంబంధించి మీరేం చేస్తున్నారు, అక్కడ కేవలం ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించో లేదంటే పబ్లిషర్స్కి సంబంధించో న్యూస్ పేపర్కి సంబంధించిందో కార్యకలాపాలు జరగాలి. కానీ మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాకి సంబంధించిన యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఎందుకు లీజుకి ఇస్తున్నారు, ఎందుకు రెంట్లకు ఇస్తున్నారని క్వశ్చన్ చేసింది కోర్టు. కానీ దీనికి సంబంధించి ఇరు వర్గాలు అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా వాదోపాదనలు జరుగుతున్నాయి. వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ఎలిగేషన్లు చేసుకుంటున్నారు. మేము కేవలం ఇది చారిటీ కోసం చేసిందే, కానీ ఇక్కడ చాలా ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే మేము చారిటీ కోసం చేసేదానికి ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో మీరు ఎలిగేషన్లు చేస్తున్నారు అంటూ కూడాను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పవన్ ఖేరా ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు రీసెంట్గా. ఇక్కడ విజయవాడ నుంచి వారణాసి వరకు అలాగే కాశ్మీర్ నుంచి తిరువనంతపురం వరకు కూడాను కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడాను ఒక మార్చ్ చేసే ప్రయత్నం చేస్తాం, అక్రాస్ ఇండియా ఎక్స్పోజ్ చేస్తాం. బీజేపీ ఏం చేస్తుంది, బీజేపీ ఏం అబద్ధాలు చెప్తుంది, నేషనల్ ఎఫర్ట్స్ కింద ఏదైతే చేస్తుందో టు కిల్ ద లివింగ్ మాన్యుమెంట్ ఆఫ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ ద నేషనల్ హెరాల్డ్ అంటే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కొన్ని అలిగేషన్స్ చేస్తుంది బీజేపీ. వీటన్నింటినీ కూడా బీజేపీ అబద్ధాలు చెప్తుంది అని మేము ఖచ్చితంగా ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎక్కడి నుంచి అక్కడ ఇండియా మొత్తం కూడాను మేము తిరుగుతాం, ఇండియా మొత్తం కూడా వాక్ వెళ్ళి పబ్లిక్తో మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం, బీజేపీ ఆగడాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తాం. విజయవాడ నుంచి వారణాసి వరకు, కాశ్మీర్ నుంచి తిరువనంతపురం వరకు కూడా మేము వెళ్ళే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇక్కడ పవన్ ఖేరా కూడా చెప్తా ఉన్నారు. ఇక ముఖ్యంగా ఇటు రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ ఏం చెప్తున్నారు, వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ ఎందుకు మేము ఇప్పటి వరకు కూడాను ఎటువంటి మనీ తీసుకోలేదు, ఆ ల్యాండ్స్ గురించి మేము రెంట్లకు ఇవ్వలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, పాస్పోర్ట్ ఆఫీసులకు సంబంధించి కానీ మేము ఏమీ చేయలేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి. అంటే ఎటువంటి లాభం కూడా దాని మీద ఆర్జించలేదు. ఇఫ్ ఇన్ కేసు లాభం ఆర్జిస్తే ఇప్పటికే మేము లీజ్కి ఇచ్చేవాళ్ళం కదా, ఇప్పటి వరకు అమ్మకుండా ఎందుకుంటాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంది. అలాగే దాని తర్వాత ఎలిగేషన్ ప్రూవ్ ఇంతవరకు కూడాను అటు ఈడీ కానీ సిబిఐ కానీ వీళ్ళు దర్యాప్తులు చేస్తున్నారే కానీ అలిగేషన్ మాట్లాడుతున్నారే కానీ మా పైన ఎలాంటి ఎలిగేషన్ ప్రూవ్ చేయలేకపోయారు. బికాస్ అది మేము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతున్నారు అని కూడా వీళ్ళు చెప్తున్నారు. దీంతో పాటుగా రాజకీయం కోసమే వీళ్ళంతా కూడా ఇరికిస్తున్నారు. రానున్న రోజుల్లో అటు తమిళనాడు కానీ బీహార్ కానీ హర్యానా కానీ ఇలాంటి ఎన్నికలు ఏవైతున్నాయో ఈ ఎన్నికలకు సంబంధించి మమ్మల్ని వాళ్ళు నెగిటివ్గా చూపించాలి, బూచిలా చూపించాలి, మా పైన తప్పుడు అభిప్రాయాలు అభియోగాలు ప్రజలకు ఉండాలని చెప్పేసి మా పైన ఇలాంటి అభియోగాలు చేస్తున్నారని వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అలాగే మా డాక్యుమెంట్లు అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి, డాక్యుమెంట్లో ఎలాంటి ఎలిగేషన్స్ లేవు, ఎలాంటి లోటుపాట్లు లేవు, ఎలాంటి తప్పిదాలు లేవు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కావాలనే మోదీ ఇవన్నీ చేయిస్తున్నారు. ఈడీ కానీ సిబిఐ కానీ
వీళ్ళంతా కూడా బీజేపీకి చాలా దగ్గరగున్న ఏవైతే కొన్ని కొన్ని కేసులన్నీ కూడా ఇట్లానే కావాలని చేస్తున్నారు. ఈ సంస్థలన్నీ కూడాను బీజేపీకి చాలా అతి సమీపంగా దగ్గరగా బీజేపీకి జేబు సంస్థలా పనిచేస్తున్నాయని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు, వీళ్ళపైన పవర్లో ఉన్నప్పుడు అబ్యూజింగ్ ఆఫ్ పొలిటికల్ పవర్ని అబ్యూజ్ చేశారు, వాళ్ళు వాడుకున్నారు. కానీ ఇదంతా చేయడం కరెక్ట్ కాదు. అదేమో దేశం కోసం, దేశంలో ఉన్న ప్రజల కోసం పెట్టింది. కానీ వీళ్ళేమో యంగ్ ఇండియా అనే కంపెనీ స్థాపించి చారిటీ కోసం అని చెప్పి, కానీ ఆస్తులన్నింటినీ కేవలం 50 లక్షల రూపాయలకే లాగేసుకున్నారు అని చెప్పేసి ఒక ఎలిగేషన్ కూడా చేస్తున్నారు. బ్రీచ్ ఆఫ్ కార్పొరేట్ ఎథిక్స్. వీళ్ళంతా కూడాను ముఖ్యంగా అసలు ఒక కార్పొరేట్ స్టైల్లోనే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. దానికి సంబంధించి నేషనల్ హెరాల్డ్ పేపర్ అంతా కూడా లాగేసుకున్నారు. వీళ్ళు కమర్షియల్గానే ముందుకెళ్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇన్సైడర్ ఆఫ్ బెనిఫిషియర్స్. అలాగే వై జస్ట్ 50 lakhs, ఎందుకు 50 లక్షలు, కేవలం 50 అంటే 50 లక్షలకే ఈ నేషనల్ హెరాల్డ్ పేపర్కి సంబంధించిన ఏదైతే అప్పుడున్న ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడాను, ఉద్యమకారులందరూ కూడాను, దేశం కోసం పోరాడే వాళ్ళందరూ కూడా అందులో ఓనర్లుగా ఉన్నారు, అందులో షేర్ హోల్డర్స్గా ఉన్నారు. అలాంటి వాళ్ళ ఆస్తుల్ని లాక్కున్నారు, వీళ్ళు అన్యాయంగా లాక్కున్నారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అవుతుంది. సో మొత్తానికి రీసెంట్గా ఏప్రిల్ 15వ తేదీ 2025 ఈడీ వీళ్ళపైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పైన కూడాను ఛార్జ్షీట్ దాఖలు చేసింది. సో ఓవరాల్గా ఇటు బీజేపీ, మరోపక్క కాంగ్రెస్ వీళ్ళ వాదనలు కూడా వినిపిస్తున్నారు, వీళ్ళ యొక్క మాటలు కూడా చెప్తున్నారు, వీళ్ళ యొక్క బహిరంగంగానే చర్చలు జరుపుతున్నారు, బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఈడీ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. అసలు పూర్తిగా ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.